ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మారు మనసును గుర్చిన చక్కని మాటలు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తూ మీరు మారు మనసు పొందాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మారు మనసు పొందాలని యేసుక్రీస్తు వారు తన సువార్తలలో ప్రారంభించారు. అంటే ఆయన ప్రారంభంలోనే మారు మనసు పొందమని ఆయన సువార్త ప్రారంభించారు. అలా ఎందుకు చెప్పారు అని మనం ఆలోచన చేసినట్లయితే, అప్పటి వరకు ఈ భూప్రపంచం మీద ఉన్న మానవ జాతి చెడిపోయింది. మానవ జాతి ఆలోచనలు చెడిపోయాయి. వీరి యొక్క ఆలోచన విధానం చెడిపోయింది. దేవునికి దూరం అయిపోయారు. దేవునికి ఎవరు దగ్గరగా లేరు. ఇక వీరు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆజ్ఞలను పాటించమన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆజ్ఞ అతిక్రమం చేశారు. ధర్మశాస్త్రాన్ని మీరిపోయారు. ధర్మశాస్త్రాన్ని పాటించడంలో ఎవరు కూడా నిలకడగా ఉండలేకపోతున్నారు. ఆ కారణంగా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తూ, ఒక కొత్త బాట వేస్తూ, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోండి అని యేసుక్రీస్తు వారు తన సువార్తల్లో ప్రారంభించి, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని ఆయన సువార్త చెప్పడం ప్రారంభించారు. మొదటగా మనకి మాట ఎక్కడ కనబడుతుందంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి గమనించినట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసుక్రీస్తు వారు తాను బాప్తిస్మం పొందిన తర్వాత ప్రజల్లోనికి వచ్చి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం తీసుకోండి అని చెప్పడం ప్రారంభించాడు. ఇక యేసుక్రీస్తు వారే కాదు, యేసుక్రీస్తు వారి కంటే కొంచెం ముందొచ్చిన యోహాను గారు కూడా అదే చెప్పారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఇక్కడ యోహాను గారు కూడా పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి, మీరు బాప్తిస్మం తీసుకోండి అని బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా ఆయన సువార్తల్లోనూ ఆయన మాటల్లోనూ ఈయన ప్రకటిస్తూ వచ్చారు. ఇంతకీ మారు మనసు మనకెందుకు కావాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, మనము దేవుని ఇష్టాలను తెలుసుకున్న వారం కాదు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వారం కాదు. మనం అందరము అన్యజనులము. దేవుని చిత్తం మనకు తెలియదు, దేవుని ధర్మశాస్త్రమో మనకు తెలియదు. ఆ రోజు ధర్మశాస్త్రము కలిగి ఉన్న వారే ధర్మశాస్త్రాన్ని మీరి ప్రవర్తించారు, ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారు ఒక్కరు కూడా లేరు. కానీ మనము ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనము మారు మనసు పొందాలి. ఎందుకంటే మన మనసు నిండా పాపము నిండి ఉంది, కల్మషము నిండి ఉంది, చెడ్డ ఆలోచనలు నిండి ఉన్నాయి, చెడు తలంపులు నిండి ఉన్నాయి. మన మనసు నిండా కామ, క్రోధ, మద, మత్సర్యము ఇలాంటి చెడు తలంపులన్నీ మన మనసుల్లో, మన మెదడులో నిండిపోయి ఉన్నాయి. ఒక్కడు కూడా మంచివాడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ దారి తప్పిపోయారు. అందరూ దారి తప్పిపోయి దేవుడు అనుగ్రహించిన ఆ మహిమను పొందలేకపోతున్నారు అని రోమీయులకు రాసిన పత్రికలో చెప్పడం జరిగింది అపోస్తులైన పౌలు గారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు ఆలోచన చేసినట్లయితే, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ఈ లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ మీరు ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించుని యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకాన్ని ఎవరైనా ప్రేమిస్తే వారిలో ఏముండదని చెప్తున్నాడు దేవుడు. తండ్రి ప్రేమ ఉండదు. మనం లోకాన్ని ప్రేమిస్తున్నాము, లోకాన్ని స్నేహిస్తున్నాము, లోకంతో కలిసి జీవిస్తున్నాము, లోకంతో మమేకమైపోయాము. ఈ లోకంలో ఉన్నదంతా మనకి కావాలని కోరుకుంటున్నాము. ఈ లోకంలోనే మనం జీవిస్తున్నాము. ప్రతి మనిషి లోకం కోసమే బ్రతుకుతున్నాడు, కానీ దేవుని కోసం బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవ్వడూ లేడు.
ఉదాహరణకి మనమందరము సంఘానికి వెళ్తున్నాము, మనమందరము చర్చిలకు వెళ్తున్నాము. చర్చిలకి వెళ్ళి సంఘానికి వెళ్ళిన లోక ఆశలతోనే వెళ్తున్నాము, లోక కోరికలతోనే వెళ్తున్నాము. చర్చికి వెళ్ళి కూడా మనం లోక సంబంధమైన కోరికలే కోరుతున్నామంటే మనలో ఏముంది? దేవుని చిత్తం ఉందా? దేవుని ఆశ ఉందా? దేవుని కోరిక నెరవేర్చడానికి మనం వెళ్తున్నామా అంటే లేదు. సంఘానికి వెళ్ళి మన కోరికలు నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాము, లోక సంబంధమైన కోరికలే నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాము. సంఘానికి వెళ్ళి కూడా నాకు ఆస్తి కావాలి, నాకు ఇల్లు కావాలి, లేదంటే నాకు స్థలాలు కావాలి, ఉద్యోగం కావాలి, కారు కావాలి, గొప్ప బంగళా కావాలి, ఇలాంటి భూ సంబంధమైనవే, లోక సంబంధమైనవే మనం దేవుణ్ణి అడుగుతుంటే మనలో ఆ దేవుని ప్రేమ ఉందంటారా? దేవుని ఆలోచన మనలో నెరవేరుతుందంటారా? ఒకసారి ఆలోచన చేయండి. లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా, దేవుని సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకీ లోకంలో ఏముంది? లోకంలో ఏముందని మనం ఆలోచిస్తే ఇదే 1 యోహాను 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. ఈ లోకంలో ఉన్నది ఏంటిట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇవి 3 తండ్రి వల్ల పుట్టినవి కావు. శరీరాశ అంటే శరీరము అనేక కోరికలను కోరుకుంటుంది. శరీరం ఎప్పుడు సుఖపడాలి అనుకుంటుంది, ఆనందపడాలి అనుకుంటుంది. శరీరము తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, తన కోరికలను తీర్చుకోవాలి అని శరీరము ఆశపడుతుంది, ఆరాట పడుతుంది. శరీరం ఎంతసేపు సుఖాన్ని కోరుకుంటుంది, తనకు కావలసిన సుఖాన్ని కోరుకుంటుంది. ఇది శరీరాశ. తర్వాత నేత్రాశ. నేత్రాశ అనగా కంటితో చూసిందల్లా మనకి కావాలి, కంటికి ఏది కనబడితే అది మనకి కావాలి. ఉదాహరణకి ఒక బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వస్తువులు కావచ్చు. ఈ భూమి మీద మనకి కంటికి ఇంపుగా ఏవైతే మన కన్ను ఆకర్షిస్తుందో అవన్నీ మనం కోరుకుంటాము, అవన్నీ మనకి కావాలి అని మనము అనుకుంటాము. ఇది నేత్రాశ. ఇక జీవపుడంబంకి వచ్చినట్లయితే ఈ భూమి మీద మనకి ఎన్నో పదవులు ఉంటాయి, హోదాలు ఉంటాయి. ఉద్యోగం కావచ్చు, పదవులు కావచ్చు. చిన్న చిన్న పదవుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు కూడా ఈ హోదాలు ఉంటాయి. ఇవన్నీ జీవపుడంబం కిందకు వస్తాయి. ఒక ప్రధానమంత్రి అనుకుంటాడు, నేను చనిపోయే వరకు నేను ఈ ప్రధానమంత్రి పదవితోనే ఉండాలి, ఈ ప్రధానమంత్రి పదవి నాతోనే ఉండాలి, నేను చనిపోయే వరకు ఇదే పదవిలో ఉండాలని ప్రధానమంత్రి అనుకుంటాడు. ముఖ్యమంత్రి కూడా అలాగే అనుకుంటాడు. ఆ కిందున్న మంత్రులు అలాగే అనుకుంటారు. ఇలా అనుకుని వారు చేయరాని చెడ్డ కార్యాలని చేస్తారు. ఎంత చెడు చేయాలో అంతకి మించిన చెడు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి పదవిని నిలబెట్టుకుంటాకి. అలాగే ఒక ఉద్యోగి ఉన్నాడు, ఆ ఉద్యోగికి చాలా హోదా ఉంటుంది, ఆయన కింద చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ఆయన కింద ఒక ఉద్యోగి కింద 10 మంది ఎస్కాట్ ఉంటారు. ఆ ఎస్కాట్తో ఆయన అనుభవించే ఆ అనుభవం ఉంటుంది చూసారా, ఆ హోదాతనము. మరి అది కోల్పోవడానికి ఎవరు ఇష్టపడరు. ఆ హోదా నాకు కావాలనుకుంటాడు. దానికోసము ఎంత చెడ్డ పనైనా చేయడానికి ఆయన వెనకాడడం. ఇది జీవపుడంబము. ఇదే జీవపుడంబము. మనకి ఈ లోకంలో ఈ 3 మనిషిని పాడు చేసేస్తున్నాయి. మొదటిది శరీరాశ, లోకాన్ని ఆశపడేటట్టు చేస్తుంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, ఈ జీవపుడంబము. ఈ 3 జయించడం చాలా కష్టం. మనకి మానవులుగా వీటిని జయించడం చాలా కష్టం. ఇవి మనస్సుతో ముడిపడి ఉన్నాయి. వీటిని జయించాలంటే మొదటగా మన మనస్సు మారాలి. యేసుక్రీస్తు వారు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఈ 3 చెప్పించింది. ఒక ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళి నువ్వు ఈ కొండ మీద కిందకు దూకి నిన్ను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని ఒక ఆశ చూపించింది. రెండవది రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంది. మూడవది ఈ లోకంలో ఉన్న ఈ గొప్ప రాజ్యాలన్నింటినీ చూపించి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అని ఈ 3 ఆశలు ఆయనకు చూపించింది. కానీ యేసుక్రీస్తు వారు ఈ 3 ఆటల్ని కూడా దేనికి లొంగలేదు. సాతానా నా యొద్ద నుంచి పొమ్ము అని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పడం జరిగింది. అంటే మనమైతే వాటిలో దేనికొక దానికి లొంగిపోతాము, మనమైతే దేనికొక దానికి పడిపోతాము. కనుక అనేక మంది ప్రజలు శరీరాశకు పడిపోతున్నారు, నేత్రాశకు పడిపోతున్నారు, జీవపుడంబానికి పడిపోతున్నారు. మన మనసు అంతా చెడిపోయింది, కల్మషమైపోయింది, దారి తప్పిన వారముగా ఉన్నాము. కనుక మొదటగా మనం ఏం చేయాలి?
మారు మనసు పొందాలి. ఈ మనసు బాగలేదు, మన దగ్గర ఉన్న మనసు బాగలేదు, మనం పరలోకానికి వెళ్ళడానికి మన మనసు ఏమాత్రమో సహకరించదు. కానీ భూ సంబంధమైన కోరికలే మనకి ఇష్టమవుతున్నాయి, భూ సంబంధమైన ఆలోచనలతోనే మనం ఉంటున్నాము. చర్చికి వెళ్ళినా అలాగే ఉంటున్నాము, ఉద్యోగానికి వెళ్ళినా అలాగే ఉంటున్నాము, పనికి వెళ్ళినా అలాగే ఉంటున్నాము. చివరికి దేవుని సన్నిధిలో కూడా ఉపవాస ప్రార్థన చేసినా కూడా మనం భూ సంబంధమైనవి అడుగుతున్నామంటే ఇప్పుడు మనలో మార్పు వచ్చినట్టేనా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇక మత్తయి సువార్త 15:11 ఇక నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పును. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వీరు కంప్లైంట్ చేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నోట పడినది అంటే బయట నుంచి నోటులోకి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, నోట నుంచి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. అదేంటంటే హృదయంలో నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, అవి మనిషిని అపవిత్రపరచును. నోట్లో నుంచి బయటికి వచ్చేది హృదయంలో నుంచి వస్తుంది, బయట నుంచి లోపలికి వెళ్ళేది అది జీర్ణమైపోయి మరుసటి ఉదయము బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఎటువంటి అపవిత్రత జరగదు. మరి అపవిత్రత దేనిలోంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందంటే మనిషి యొక్క హృదయంలో నుంచి అపవిత్రత బయటకు వస్తుందని చెప్తూ 15 మత్తయి సువార్త, దురాలోచన, నరహత్య, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. మన హృదయంలో నుంచి వచ్చే లిస్టు చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ మనలో ఉన్నాయి. ఇన్ని మనలో పెట్టుకొని మనం పరలోకానికి వెళ్ళిపోతాము, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతామంటే ఎలా? మనం మొదటగా మన మనసు మారాలి, మన హృదయం మారాలి, మన ఆలోచన మారాలి. మొదటిగా దురాలోచన, చెడ్డ ఆలోచన ఇది మనందరిలోనూ ఉందండి. ప్రతి ఒక్కరిలోనూ ఈ దురాలోచన ఉంది. నరహత్యలు ఉన్నాయి. అయితే మీరు అనుకుంటారు నేను ఎవరిని చంపలేదు కదా అనుకుంటారు. అయితే చంపకలొద్దు. మీరు చంపాలనే ఆలోచన మీకు పుడితే అది మీరు చంపేసినట్టే. యేసుక్రీస్తు వారు చెప్పారు, వ్యభిచారం చేయవద్దని మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూసి నీ మనసులో ఊహించుకుంటే నీవు వ్యభిచారం చేసిన వాడు అవుతావని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే నరహత్య మనం ఇప్పుడు ఫిజికల్గా చేయక్కర్లేదు. ఒక వ్యక్తి మీద కోపపడి అతన్ని చంపాలనే ఆశ, చంపాలనే ఊహ మన మనసులో కలిగితే మనం ఏం చేసినట్టు? నరహత్య చేసినట్టు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారం కూడా ఫిజికల్గా చేయక్కర్లేదు. ఊహించుకుంటే కూడా సరిపోతుంది, వ్యభిచారం చేసినట్టే. ఇంకా వేశ్యాగమనములు, వేశ్యలతో చాలామంది తిరిగేవారు చాలామంది ఉంటారు. వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధములు. ఈ అబద్ధం ఆడిన వాళ్ళు అంటూ ఎవరో ఉండరండి భూమి మీద. ప్రతి ఒక్కరూ అబద్ధం ఆడతారు. ఏదో ఒక సమయంలో, చిన్నదో పెద్దదో ఏదో ఒక సమయంలో అబద్ధం అనేది ప్రతి ఒక్కరూ అబద్ధం ఆడతారు. అబద్ధములు, దేవదూషణ అంటే దేవుణ్ణే దూషిస్తారు. దేవదూషణ హృదయంలో నుండి వచ్చిన. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలో నుంచే వస్తాయి. కనుక మీకు ఏం మారాలి? మీ మనసు మారాలి, మీ హృదయం మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. కనుక ఇవి మారకపోయినట్లయితే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించడము దుర్లభము అని యేసుక్రీస్తు వారు చెప్పేశారు. అంటే ఆయన సువార్త ప్రారంభిస్తూ ప్రారంభ పలుకులుగానే మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యము మీకు సమీపిస్తుంది, కనుక మీరు ఏం చేయాలి? మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అంటే మన మనసు ఏమాత్రమూ బాగలేదు. మన మనసు పాపంతో నిండి ఉంది, ఈ రోత జీవితంతో నిండి ఉంది, ఈ చెడ్డ ఆలోచనలతో నిండి ఉంది, చెడు కోరికలతో నిండి ఉంది. బయటికి వెళ్ళినా అదే కోరికలు, ఇంటిలో ఉన్నా అదే కోరికలు, దేవుని సంఘానికి వెళ్ళినా కూడా మనకి అయ్యే ఆలోచనలు, అవే కోరికలు, భూ సంబంధమైన కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇవన్నీ మనలను వెంటాడుతున్నాయి, ఇవన్నీ మన చుట్టూ తిరుగుతున్నాయి. ఈ అపవాది మనల్ని దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇవి అపవాది ఇదే ఆలోచనలు మనకి వచ్చేటట్టుగా చేస్తుంది. కనుక అపవాదిని జయించాలంటే మొదటగా మనం ఏం చేయాలి? మన మనస్సు మారాలి, మన దేహం ద్వారా క్రియలు మారాలి. మనస్సు మారితే మనం చేసే పనులు మారతాయి. కనుక మొదటగా మనం మనసు మార్చుకుని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకున్నట్లయితే మొదటగా మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము, దేవుని రాజ్యంలోనికి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత అనేకమైన దేవుని యొక్క మాటల ద్వారా మనం ఆదరణ పొంది
మనము మరణించిన తర్వాత దేవుని రాజ్యంలోనికి అనగా ఆ పరలోకానికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అంటే ముందు మొదటి స్టెప్గా మనం ఏం చేయాలంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. మొదటగా మనకు మారు మనసు అనేది కావాలి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, ఇవన్నీ తర్వాత రోజుల్లో మనము మాట్లాడుకుందాము. మారు మనసు అంటే ఏమిటనేది మీకు క్లుప్తంగా నేను వివరించే ప్రయత్నం చేశాను. ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరూ జాగ్రత్తగా విని ఆలోచన చేయండి. దయచేసి ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా లైక్ చేయండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను.